తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం కొనసాగుతోంది. పలు అంశాలపై కేసీఆర్ క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం కేసీఆర్ ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉంది. ఇక ఈ నెలలోనే జిల్లాల పర్యటనకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం కొనసాగుతోంది. పలు అంశాలపై కేసీఆర్ క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం కేసీఆర్ ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉంది. ఇక ఈ నెలలోనే జిల్లాల పర్యటనకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తా ఉంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, పూర్తి డీటెయిల్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంతో పాటు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది, ప్రస్తుతం కొనసాగుతుంది. మొదట కేసీఆర్ చాలా కాలం తర్వాత తెలంగాణ భవన్కు రావడం, ఆయనను పెద్ద ఎత్తున చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. క్యాడర్ కూడా ఆయనతో కరచాలనం చేసేందుకు, కేసీఆర్ను దగ్గర నుంచి చూసేందుకు పెద్ద ఎత్తున ఎగబడటంతో కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కేసీఆర్ లోపలికి వచ్చే క్రమంలో ఆయన వాహనంతో పాటు పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా లోపలికి తోసుకురావడం, కాస్త గందరగోళ పరిస్థితుల మధ్య ఆయన లోపలికి వెళ్లారు. వాస్తవానికి ఈరోజు ఉదయం నుంచి కూడా తెలంగాణ భవన్లో కొంత రిస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేశారు. ఏదైతే ఎవరిని కూడా నాయకులను తప్ప ఎవరైతే ఆహ్వానం ఉన్న నాయకులు మాత్రమే, మీడియాను నాయకులు మాత్రమే లోపలికి ప్రధాన ద్వారం నుంచి లోపలికి అనుమతించారు. అయితే ఉదయం నుంచి ప్రధాన గేటు వద్ద పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా వేచి చూస్తారు కేసీఆర్ రాక కోసం. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ వాహనంతో పాటు పెద్ద ఎత్తున ఎక్కువ మంది అభిమానులంతా కూడా తోసుకురావడంతో కాస్త గందరగోళమైన పరిస్థితుల మధ్య కేసీఆర్ లోపలికి వచ్చారు. ప్రస్తుతం లోపల సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశానికి పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆలస్యంగా రావడంతో కూడా కాస్త ఆలస్యంగా వచ్చిన నాయకుల మీద కూడా ఏదైతే కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. 2 గంటలకు రావాల్సిన నాయకులు కొంతమంది 2:30 తర్వాత కూడా కొంతమంది లోపలికి వెళ్ళిన సందర్భం. ఇక ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనారోగ్య కారణంగా ఆయనకి ఈ సమావేశానికి రాలేనని మొదటే చెప్పారు. సో ప్రస్తుతం సుధీర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా ఈ సమావేశానికి రాలేదు. ఇక 430 మంది నాయకులు లోపల ప్రస్తుతం ఉన్నారు. కేసీఆర్ అనేక అంశాల మీద సుదీర్ఘంగా కేసీఆర్ ప్రసంగించబోతున్నారు. మొదట బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రారంభ ఉపన్యాసం ఇచ్చారు. ఆ తర్వాత శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మధుసూదనాచారి ప్రసంగించారు. ఈ 2 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ పోరాట కార్యక్రమాల గురించి ఈ సమావేశంలో మొదట కేటీఆర్, తర్వాత మధుసూదనాచారి కూడా ప్రసంగించారు. ప్రస్తుతం కేసీఆర్ పార్టీ నాయకులను ఉద్దేశించి అనేక అంశాల మీద మాట్లాడుతున్నారు, అనేక అంశాల మీద ఆయన మాట్లాడబోతున్నారు. సో సుదీర్ఘంగా కేసీఆర్ ప్రసంగం ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం గురించి పెద్ద ఎత్తున నదీ జలాల అంశం మీద, అటు కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇటు పాలమూరు రంగారెడ్డి కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న అనేక ప్రాజెక్టులకు సంబంధించి సుదీర్ఘంగా కేసీఆర్ ఇప్పటికే హోంవర్క్ కూడా చేసినట్టు తెలుస్తుంది. కొన్ని రోజులుగా ఆయన ఈ అంశాల మీద, వాస్తవానికి నీటి సబ్జెక్ట్ అనేది కేసీఆర్కి చాలా ఇష్టమైన సబ్జెక్టు. తెలంగాణ ఉద్యమం కూడా నీళ్లు, నిధులు, నియామకాల స్లోగన్తో నడిచింది కాబట్టి వాస్తవానికి నదీ జలాల అంశం కేసీఆర్కు అత్యంత ఇష్టమైన సబ్జెక్ట్గా కూడా పార్టీ నాయకులు చెప్తున్నారు. సో అందుకే దీని మీద పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం నిర్మించాలనేది కేసీఆర్ ఆలోచనగా ఉన్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వల్ల అటు హైదరాబాద్కు తాగునీటితో పాటుగా రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ ఈ 3 దక్షిణ తెలంగాణ అంతా కూడా సస్యశ్యామలం అవుతుందనేది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు వల్ల ఉపయోగాలు. సో వీటిని కాంగ్రెస్ ప్రభుత్వం తొంగలో తొక్కింది. బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తున్న రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా స్పందించట్లేదు అనేది బీఆర్ఎస్ ఆరోపణ. దీని మీదే ప్రధానంగా కేసీఆర్ ఈ మీటింగ్ను ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ మీద ఈ సమావేశం తర్వాత ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ఈ నీటి జలాల్లో రావాల్సిన హక్కులను ఎలా కాపాడుకోవాలి, ఎలా సాధించుకోవాలనే దాని మీద స్వయంగా కేసీఆర్ ప్రజల్లోకి వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఒక 2-3 సభలు, సమావేశాలు కూడా కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు ఒకటి నల్గొండ జిల్లా, అదేవిధంగా ఇంకొకటి రంగారెడ్డి, హైదరాబాద్ పరిధిలో మరొక సభను కూడా ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ నెల 27, 28 తేదీలలో కేసీఆర్ పాలమూరు జిల్లాకు వెళ్లే అవకాశం కూడా మనకున్న అవకాశం ఉందన్నది మనకున్న సమాచారం. సో వీటితో పాటుగా
అనేక అంశాలు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. సో ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విఫలమైంది. కాబట్టి ఈ అంశాల మీద కూడా పెద్ద ఎత్తున ప్రజలకు వివరించి చెప్పడం ద్వారా మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీని గాడిలో పెట్టాలనేది కేసీఆర్ ఆలోచనగా ఉంది. అదేవిధంగా సొంత పార్టీని కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్న డిమాండ్స్ చాలా కాలంగా సొంత పార్టీ బీఆర్ఎస్లోనే నాయకులను వినిపిస్తున్నాయి. చాలా కాలంగా 2-3 సంవత్సరాలుగా రాష్ట్ర కార్యవర్గాన్ని మార్చాల్సి ఉన్నప్పటికీ కూడా మార్చట్లేదు. మెంబర్షిప్ డ్రైవ్ చేయాల్సింది చేయట్లేదు. సో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను మార్చాలి. అనేక మంది పార్టీ కోసం తెలంగాణ ఉద్యమంలో అదేవిధంగా అధికారంలో ఉన్న 10 ఏళ్ళు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలనేది చాలా డిమాండ్లు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా కేసీఆర్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పార్టీ మీద పెద్ద ఫోకస్ పెట్టలేదు. ఓన్లీ పరిపాలన మీద అని పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టిన నేపథ్యంలో పార్టీ పూర్తిగా గాడి తప్పిందన్న విమర్శలు సొంత పార్టీ నుంచి కూడా చాలా కాలంగా వ్యక్తమవుతున్నాయి. వీటన్ని అంశాల మీద కేసీఆర్ మొదలు సుదీర్ఘంగా పార్టీ నాయకులకు వివరించబోతున్నారు. అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ మీద కూడా దిశానిర్దేశం చేస్తారు. ఇక కవిత కూడా అత్యంత కీలకం. ప్రస్తుతం కవిత జనంబాట జాగృతి జనంబాట కార్యక్రమం పేరుతో ఆమె పెద్ద ఎత్తున జిల్లాల పర్యటన చేస్తారు. ప్రతిరోజు కూడా బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన అవినీతి మీద ఆమె పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం బీఆర్ఎస్ పార్టీకి చాలా ఇబ్బందికరంగా పరిస్థితులు ఏర్పడి మొదట కవితను లైట్ తీసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా సమాధానం ఆమె విమర్శలకు ఆరోపణలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వానికి నాయకులకు ఏర్పడింది. సో ఈ అంశం మీద కూడా కేసీఆర్ స్పందిస్తారన్న ఆశాభావాన్ని అదేవిధంగా స్పందిస్తారనేది సమాచారం. దీంతో పాటుగా తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి అదేవిధంగా పంచాయతీ ఎన్నికల్లో ఆశించిన దానికంటే మెరుగైన ఫలితాలే సాధించామని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నప్పటికీ కూడా రానున్నది సింబల్తో జరగబోతున్న ఎలక్షన్స్ జడ్పీటీసీ ఎంపీటీసీ గ్రేటర్ ఎన్నికలు కావచ్చు అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలు కావచ్చు అని కూడా పార్టీ సింబల్తో జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ బయటకు వస్తే పార్టీలో కొత్త ఊపు వస్తుంది. క్యాడర్ అంతా కూడా కదులుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెక్ పెట్టవచ్చు అనే ఆలోచనలో ఇక పార్టీ నాయకత్వం వచ్చింది. ఇక పదే బీఆర్ఎస్ ఇప్పటికే ఈ సమావేశం గురించి అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా పూర్తిగా కేసీఆర్ బయటకు వచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ఆరోపణలు సంధిస్తున్నారు. సో దీనికి కేసీఆర్ సాయంత్రం ఏ విధంగా సమాధానం చెప్పబోతున్నారు అనేది కూడా ఆసక్తిగా మారింది. ఈ 2 ఏళ్ల కాలంలో కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పటివరకు ప్రెస్ మీట్ అడ్రస్ చేసిన సందర్భమే లేదు. సో 2 ఏళ్ల తర్వాత మొదటిసారి ఈరోజు తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్ ఈరోజు సాయంత్రం ఒక ప్రెస్ మీట్ని కూడా నిర్వహించబోతున్నారు. ఈ ప్రెస్ మీట్లో అనేక అంశాల మీద ఆయన మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. అన్నిటికీ మించి తాజాగా ప్రధానమంత్రి మోడీ ఇప్పటికే ఏదైతే బీఆర్ఎస్ ఎంపీలు కలిసిన సందర్భంలో కేసీఆర్ ఆరోగ్యం గురించి కేసీఆర్ బాగోగుల గురించి కూడా వాకప్ చేశారు. దీంతో భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ కలిసి పనిచేస్తాయన్న ఏదైతే ఒక చర్చ కూడా ఇప్పటికే ఊపందుకుంది. వీటి మీద కూడా కేసీఆర్ స్పందిస్తారా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. బీఆర్ఎస్కు బీజేపీకి లోపాయకారి ఒప్పందం ఉందనేది కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు కూడా చేస్తున్న ఆరోపణ. దీని మీద కూడా ఖచ్చితంగా కేసీఆర్ స్పందించే అవకాశం ఉంటుంది. ఇలా అనేక అంశాలు. సో మొత్తానికైతే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ ఎల్పీ అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సమావేశం కొనసాగుతుంది. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేసీఆర్ మొదట ప్రారంభ ఉపన్యాసం చేశారు. తర్వాత మధుసూదనాచారి మండలిలో ప్రతిపక్ష నాయకులు కూడా మాట్లాడినట్టు సమాచారం. ప్రస్తుతం కేసీఆర్ అయితే తన ప్రసంగాన్ని నాయకులకు తన అనేక అంశాల మీద నాయకులకు దిశానిర్దేశం చేస్తారు. సుదీర్ఘంగా కూడా అంటే కనీసం ఒక 2 గంటలకు పైగా ఈ సమావేశం 2-3 గంటల దాకా మినిమం 2 గంటల పాటు ఈ సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. తర్వాత కేసీఆర్ ప్రెస్ మీట్లో మాట్లాడబోతున్నారు. ఇక కేసీఆర్ ప్రెస్ మీట్ మీద అయితే రాజకీయంగా ఆసక్తి అయితే నెలకొంది.